ప్రోగ్రామ్. ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం మీరందరూ సక్సెస్ఫుల్గా ముగించుకొని సర్టిఫికేట్స్ తీసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనూ ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీ ఫౌండర్, జనసంఘ్ కదా, భారతీయ జనసంఘ్ ఫౌండర్ జయంతి కూడా ఈరోజు జరగడం మంచి పరిణామం. ఈ సందర్భంగా నేను ఇప్పుడే అమ్మ చెప్పారు, అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ అన్నీ నేను చూశాను. చాలా ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండి అలాగే నిరుపయోగంగా పడి ఉండిపోయి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారా పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కలగాల. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అంటే ప్రతిదీ మన ఇండియాలో మనం తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో, అలాగే ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాతి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం ఉపాధి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో డ్వాక్రా సంఘాలు ఇవన్నీ కూడా ఆ రోజు 95 ఆ టైంలో పెట్టి పెద్ద ఎత్తున మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళలో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి మేము కూడా అదే గ్రూప్స్ ద్వారా లోన్స్ తీసుకొని ఫైనాన్షియల్ ఆర్థికంగా మేము కూడా బలపడగలం, మేము కూడా సంపాదించగలం, అలాగే స్వయం శక్తితో మేము కూడా సంపాదన చేయగలమనే ఇది మీలో కల్పించి పెద్ద ఎత్తున ఎన్నో మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఈవేళ పెద్ద ఎత్తున బజార్స్ ఇవన్నీ మీరు రన్ చేసుకునే దీనికి వచ్చారంటే ఆ రోజు దీనికి మూల కారకులు నారా చంద్రబాబు నాయుడు గారే. దాన్ని చూసి ఈరోజు కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రియల్లో జీఎం గారు రాలేదు, వచ్చుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యేది. ఇంకొకసారి కూడా మళ్ళీ ఇలా ట్రైనింగ్ అయ్యే వాళ్ళందరినీ పట్టణం మొత్తం మీద అందరినీ పిలిచి ఒక క్యాంపు మనం కండక్ట్ చేస్తే దానికి జీఎం గారిని పిలుద్దాం. దానికి ఉన్న లోన్స్ ఏంటి, గ్రూప్స్ ఎలా ఫామ్ అవ్వాలి, ఎంతమంది అయితే దానికి ఏంటి సబ్సిడీ ఉంది, అలాగే ఏవి ఇవ్వగలరు, మీరందరూ స్టిచ్చింగ్ సైడ్ ఎన్నుకున్నారు. దీన్నే కాకుండా అయితే మన